Hello everyone, I am Veena Bhupala, graphologist, mind coach, founder and CEO of Multi Arts. నేను 5 PM సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు థర్స్డే అండ్ ఆల్సో ఐ విష్ యూ హ్యాపీ దసరా. ఈరోజు ఏంటంటే గ్రాఫాలజీ, థర్స్డే అంటే గ్రాఫాలజీ కాబట్టి ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ సెగ్మెంట్ లైక్ మెయిన్లీ ఐ ఆల్ఫాబెట్ అనాలిసిస్ అయితే చూపిస్తాను. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, మీరు గ్రాఫాలజీ గురించి ఫస్ట్ టైం వింటున్నట్టయితే, గ్రాఫాలజీ అంటే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అండి. మన హ్యాండ్ రైటింగ్ని బట్టి మన మైండ్ సెట్ని రీడ్ చేసే ఒక ప్రాసెస్. మీరు ఈ గ్రాఫాలజీ నేర్చుకోవాలంటే నేను ఈ సెషన్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు యూ కెన్ కాల్ దెమ్ అండ్ బ్లాక్ యువర్ స్లాట్. దెర్ ఆర్ 2 levels, బేసిక్ అండ్ అడ్వాన్స్డ్. బేసిక్ లెవెల్ ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫౌండేషన్ కోర్స్ ఒక 5 days ఉంటుంది. ఆ తర్వాత నేను మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ లైక్ స్లాంట్ కానీ, సైజ్ కానీ, స్పేసింగ్, ప్రెషర్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్ కోర్స్లో. అడ్వాన్స్డ్ లెవెల్ ఏంటంటే ఇంకా డీపర్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్ని ఇంకా డిఫరెంట్ వేస్లో మనం అనాలిసిస్ చేస్తాం. మీరు నిజంగా గ్రాఫాలజీ మీద ప్యాషనేట్ అయి ఉంటే మీరు ఈ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు, విచ్ విల్ బీ లైక్ ఎక్స్ట్రా స్కిల్ ఫర్ యూ. యూ కెన్ మేక్ ఎక్స్ట్రా రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ఈరోజు నేను మీకు ఐ ఆల్ఫాబెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. బిఫోర్ దట్ మీరు ఇలాంటి ఒక A4 షీట్ తీసుకొని మీకు నచ్చినది ఏదైనా ఒక 5 to 10 lines ఆఫ్ పారాగ్రాఫ్ రాయండి. అండ్ లాస్ట్లో నేను సిగ్నేచర్ కూడా చెప్తున్నాను ఎవ్రీ గ్రాఫాలజీ వీడియోలో. మీరు సిగ్నేచర్ ఏదైతే ఉందో అది ఈచ్ సిగ్నేచర్ 3 times చేయండి ఇక్కడ. ఓకే, ఇలాంటి ఒక A4 షీట్ తీసుకొని మీరు మీ 10 lines ఆఫ్ పారాగ్రాఫ్ ఆర్ 5 lines ఆఫ్ పారాగ్రాఫ్, నెక్స్ట్ సిగ్నేచర్ ఏదైతే ఉందో అది ఈచ్ సిగ్నేచర్ 3 times చేయండి. బేసికల్గా గ్రాఫాలజీ అనేది మనం ఎలా అనాలిసిస్ చేస్తామంటే రిపిటేటివ్నెస్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ అండి. ఓకే, మీరు లెట్స్ ఇప్పుడు ఐ ఆల్ఫాబెటే రాశారు, చాలా టైప్ ఆఫ్ ఐ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మీరు ఒక పారాగ్రాఫ్లో ఒక 10 ఐ ఆల్ఫాబెట్స్ రాసినట్లయితే 10 ఐ ఆల్ఫాబెట్స్లో ఈచ్ ఫార్మేషన్ ఎన్ని టైమ్స్ ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది యాజ్ అ గ్రాఫాలజీ, బేస్డ్ ఆన్ ద గ్రాఫాలజీ. లెట్స్ ఇప్పుడు మీకు ఒక నెగిటివ్ ట్రేడ్ ఆల్ఫాబెట్ ఎక్కువసార్లు రాస్తున్నారు, అప్పుడు ఏంటి ఇన్వర్స్ మెకానిజం జరిగి మీ బ్రెయిన్లో నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ అనేది వస్తుంది. ఎవ్రీ సిచ్యువేషన్ని మనకి బ్యాడ్ డేస్ ఉండొచ్చు, గుడ్ డేస్ ఉండొచ్చు, బట్ మీ థింకింగ్ ఎలా ఉంది అనేది మెయిన్లీ మ్యాటర్ అవుతుంది. లెట్స్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ డే, ఓకే, మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏవో జరిగాయి, మనం అవి ఎక్స్పెక్ట్ చేయలేదు సో పర్సన్ నుంచి, బట్ వాళ్ళు అలా రెస్పాన్స్ అయ్యారు. మీరు ఎంతసేపు దాన్ని క్యారీ ఆన్ చేస్తున్నారు? 1 day చేస్తున్నారా, 2 days చేస్తున్నారా, లేకపోతే కన్సిస్టెంట్గా ఆ పర్సన్ మీద హేటెడ్ నేచర్ బిల్డ్ చేసుకుంటున్నారా? అండ్ ఏదైనా ఒక ఫెయిల్యూర్ వస్తుంది, మీరు ఎంతసేపు దాన్ని హోల్డ్ చేస్తున్నారు? 1 day చేస్తున్నారు, 2nd day చేస్తున్నారు, లేదు కన్సిస్టెంట్గా మీరు ఫెయిల్యూర్లా ఫీల్ అవుతున్నారు. ఇలా డిఫరెంట్ థింగ్స్ని మనం అనాలిసిస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక నెగిటివ్ ఆల్ఫాబెట్ ఫార్మేషన్ మీరు ఎక్కువసార్లు రాస్తున్నట్టయితే మీరు ఒక నెగిటివిటీని ఎక్కువ రోజు క్యారీ ఆన్ చేస్తారు. ఈరోజు నేను మీకు స్మాల్ ఐ ఆల్ఫాబెట్ లో ఒక ఫార్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే ఇరిటేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మీరు మీ హ్యాండ్ రైటింగ్లో ఈ ఫార్మేషన్ రాస్తున్నట్టయితే ఇది ఇరిటేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ 1 paragraph ఏం రాయాలి మీకు అర్థం కాకపోతే, మీరు ఐ వాంట్ యూ పీపుల్ టు జస్ట్ రైట్ డౌన్ ఐ ఆల్ఫాబెట్. ఒక 10 times ఐ ఆల్ఫాబెట్ మీరు ఎలా రాస్తే అలా రాయండి. ఓకే, మీరు రెగ్యులర్గా ఎలా అయితే మీకు ఫార్మేషన్ ఉంటుందో అలా మీరు రాయండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అసలు ఏంటి ఎలా ఉంటుంది అని. ఓకే, నేను ఈరోజు ఇరిటేషన్ ఆల్ఫాబెట్ని అయితే చూపిస్తున్నాను. మెయిన్లీ ఇరిటేషన్ ఆల్ఫాబెట్ ఫార్మేషన్ అసలు ఎలా ఉంటుంది, రిపిటేటివ్గా మీరు ఇలా రాస్తున్నట్టయితే ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, మనకు ఐలో చాలా ఫార్మేషన్స్ ఉంటాయండి, స్మాల్ ఐలో చాలా ఫార్మేషన్స్ ఉంటాయి. మెయిన్లీ ఆ ఫార్మేషన్లో మనం ఐ ఆల్ఫాబెట్ని కనుక ఇలాగా, ఓకే, ఇలాగ డాషెస్ లాగా రాస్తున్నారు. ఒక్కొక్క డాష్కి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంది. బేసికల్గా ఓవరాల్గా డాషెస్ ఇలా రాస్తుంటే డాట్ లేకపోతే 0 కాకుండా ఇలా డాషెస్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇలా మీరు డాషెస్ రాస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మీకు ఇరిటేషన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, మీకు ఇరిటేషన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఇరిటేషన్ లెవెల్స్ వల్ల ఏంటంటే మీరు రెగ్యులర్గా చేసే వర్క్స్లో కూడా మీకు చాలా ఇబ్బంది వేస్తూ ఉంటుంది అనమాట. ప్రతి చిన్నదానికి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. నేను మీకు రౌండప్ చేసి చూపిస్తాను.
విత్ గ్రీనింగ్ అండ్ మెయిన్లో ఒక పెద్దగా కూడా మీకు రాసి చూపిస్తాను. ఓకే, మీకు ఈజీగా అర్థం కావడానికి. డాట్ ప్లేస్లో చిన్న లైన్ ఇలాగా, డాట్ ప్లేస్లో మీరు చిన్న లైన్ ఇలా పెడుతున్నట్టయితే జస్ట్ చిన్న డాష్ లాగా, అంతే. మీకు సెన్సిబుల్గా అది డాట్ లాగా ఉండదు. డాట్ ప్లేస్లో మీరు ఇలా డాషెస్ పెడుతూ ఉంటారు. సో ఇలా పెడుతున్నట్టయితే ఏంటంటే ఇరిటేషన్ వస్తుందండి వాళ్ళకి, ప్రతి చిన్నదానికి ఇరిటేషన్ వస్తుంది. సో నేను నా హ్యాండ్ రైటింగ్, ఐ అనలైజ్ మై హ్యాండ్ రైటింగ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ వెల్ ఫర్ మీ. సో నేను ఎలా నాకు క్లియర్గా అర్థమైంది ఈ డాష్ యొక్క ఎఫెక్ట్ అనేది అంటే, సో చిన్న లైన్ పెట్టినట్టయితే ఐ మీద మనకి ఇరిటేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, తెలియకుండా మనం అన్నింటి మీద ఇరిటేట్ అవుతూ ఉంటాం. సో ఐఎమ్ ఏ పర్సన్ హూ యూస్ టు రైట్, ఐ మీద డాట్ లేక 0 పెట్టేదాన్ని నేను. ఓకే, సో తెలియకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లైఫ్ టేక్ ఓవర్ చేసి ఏంటంటే ఐ యూస్ టు గెట్ మోర్ ఇరిటేషన్ ఫర్ నో రీజన్. నాకు ఇరిటేషన్ వచ్చేది, ఎందుకు తెలీదు, పర్పస్ తెలీదు, ఊరికే ఇరిటేషన్ వచ్చేది. వర్క్ ఉండి ఇరిటేట్ అవ్వడం ఒకటి, ఫర్ నో రీజన్ ఇరిటేట్ అవ్వడం ఒకటి. అండ్ వర్క్ ఇంటెన్సిటీ, ఇరిటేషన్ ఏంటంటే ఒక నెగిటివ్ ఎమోషన్ అనమాట. అండ్ నేను నా హ్యాండ్ రైటింగ్ శాంపుల్ అప్పుడు రాసి చెక్ చేస్తే ఏంటంటే నేను తెలియకుండా 0 డాట్ నుంచి ఇలా చిన్న గీతలు పెడుతున్నాను ఐ మీద. సో మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. నేను సైడ్ మీకు ఎలాంటి క్లిప్ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఈ వీడియోనే మీకు అప్లోడ్ చేస్తున్నాను మీకు అర్థం కావడానికి, పెద్దదిగా కనిపించాలని చెప్పి. సో ఇలా మీరు రాస్తుంటే డెఫినెట్గా దీన్ని అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే వెరీ బ్యాడ్ అండి. ఇది చాలా లెవెల్ ఆఫ్ ఇరిటేషన్ వస్తుంది. మీరు 10 ఐస్లో ఒక పారాగ్రాఫ్ నేను మీకు రాయమని చెప్పాను కదా, మీరు 10 టైప్స్ ఆఫ్ మీరు రాస్తుంటే ఎన్ని టైమ్స్ ఐ మీద డాట్ పెడుతున్నారా, 0 పెడుతున్నారా, చిన్న లైన్ పెడుతున్నారా అనేది అయితే మీరు చూసుకోండి. లైన్ పెడుతున్నట్టయితే కంప్లీట్గా అవాయిడ్ చేసి డాట్ని కానీ 0ని కానీ ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. డాట్ పెడితే ఏంటి, 0 పెడితే ఏంటి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఈ ఇరిటేషన్ ఫార్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్, మీరు ఇలా రాస్తున్నట్టయితే అవాయిడ్ చేయండి. సో ఇలా ఏ ఫార్మేషన్ అయినా కూడా ఇది రాంగ్ వే ఆఫ్ రైటింగ్ అండి. సో డెఫినెట్గా మీరైతే అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, అండ్ సిగ్నేచర్ ఎప్పుడు టువర్డ్స్ రైట్ ఉండాలండి. ఓకే, నేను మీకు రాసి చూపిస్తాను సిగ్నేచర్ కూడా క్లియర్గా. సో మీరు సిగ్నేచర్ చేస్తున్నట్టయితే మీ సిగ్నేచర్ ఎప్పుడు టువర్డ్స్ రైట్ అప్వర్డ్ వెళ్ళాలి. ఓకే, మీరు లైన్ పెడుతున్నట్టయితే ఫైన్. సో ఇలా మీరు మీ సిగ్నేచర్ని అయితే ప్రాక్టీస్ చేయండి. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను మల్టీ ఆర్ట్స్ అని రాశాను, దట్ ఈస్ అవర్ కంపెనీ నేమ్. సో మీరు దీన్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఇలా మీ సిగ్నేచర్ టువర్డ్స్ రైట్ అప్వర్డ్ వెళ్ళాలి. మీరు ఇలా చేస్తాం కదా, మీ సిగ్నేచర్ ఇలా చేసినట్టయితే ఇలా వెళ్ళాలి మీ సిగ్నేచర్. సో అది మెయిన్ కీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఐ ఫార్మేషన్లో ఒక ట్రేడ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, మెయిన్లీ ఇరిటేషన్. సో ఇరిటేషన్ ఐ ఫార్మేషన్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. వేరే అదర్ పారామీటర్స్ కూడా ఇరిటేషన్ రిఫ్లెక్ట్ చేస్తాయి, బట్ మెయిన్లీ ఐ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మీరు కనుక ఐ అలా రాస్తున్నట్టయితే డెఫినెట్గా దాన్ని అయితే అవాయిడ్ చేయండి, సో దట్ యూ డోంట్ గెట్ మోర్ కాంప్లికేషన్స్. మీరు గ్రాఫాలజీ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు డెమో లింక్, వాట్సాప్ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు నేర్చుకోవచ్చు. దీనికి ఎలాంటి ప్రియర్ నాలెడ్జ్ ఉండనక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అండ్ ఆల్సో గ్రాఫాలజీ మీద ప్యాషన్ ఉండాలి. ఇట్స్ మోర్ లైక్ ఎనాలిసిస్ థింగ్. మీరు మీ రిపోర్ట్ కావాలి, కంపాటబిలిటీ రిపోర్ట్ కానీ, లేదా మీరు మీ హ్యాండ్ రైటింగ్ చూసి మీ గురించి తెలుసుకోవాలి, చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గ్రాఫాలజీ రిపోర్ట్ బుకింగ్స్ కూడా మేము వీఆర్ టేకింగ్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ వన్స్ అగైన్ హ్యాపీ విజయదశమి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మనీ మీద చేస్తున్నాను కదా, సో అందులో ఐఎమ్ ప్లానింగ్ టు కమ్ అప్ విత్ ఎస్ఐపి అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్గా ఎక్స్ప్లోర్ అవ్వండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నాం. సో ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్ ఈస్ ద సబ్స్క్రిప్షన్ అండ్ లైక్. దట్స్ ఇట్.